వైసీపీ పని అయిపోయింది అనుకోవటం అది మూర్ఖత్వం అవుతుంది, పొరపాటు అవుతుంది. ఎందుకని 40% ఓటు బ్యాంక్ అనేది వైసీపీకి ఎక్కడికి పోలేదు. ప్రజల ఆదరణ అభిమానానికి 40% ఉన్నటువంటి ఓటింగే ఉదాహరణ. అలా అనుకుంటే 2004లో 2009లో ఓడిపోయిన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పీపుల్స్ మ్యాండేట్తో గెలవలేదా ఇండి? అలాగే 2019లో ఓడిపోయిన చంద్రబాబు నాయుడు గారు మరి ఇవాళ గెలవలేదా? అందువల్ల ఏంటంటే ఇవాళ ఓడిపోయినంత మాత్రాన వైసీపీ పని అయిపోయింది అనుకోవటం కేవలం అపోహ, కేవలం మూర్ఖత్వం మాత్రమే. మళ్ళీ ఏ రకంగా పడిందో ఆ రకంగా లేచే ఏంటి సత్తా ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ. పడిన చోటే లేచి చూపించగల దమ్మున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఒకటండి ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వాలు మారినప్పుడు పథకాల యొక్క పేర్లు మార్చడం అనేది సహజంగా జరిగే చర్యే. ఇంటి పోయినసారి వైఎస్ఆర్ భరోసా అన్నారు, ఇవాళ వాళ్ళ నాయకుడు కాబట్టి ఎన్టీఆర్ భరోసా అంటున్నారు. పథకాల పేర్లు ఏ మార్చినా సరే ఇది గతంలో ప్రభుత్వం ఇచ్చిన పథకాలని కొనసాగించడం అనేది శుభపరిణామం. ఇప్పుడు బాబు గారు వచ్చినా ఎవరు వచ్చినా సరే ప్రజలకు మంచి జరగాలి. అది జగన్మోహన్ రెడ్డి గారే ఆదర్శం ఒక రకంగా చెప్పాలంటే సంక్షేమ పథకాలకి. అలాగే ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ఈ సంక్షేమ పథకాల యొక్క సృష్టికర్త. అందువల్ల ఏంటంటే బాబు గారు వచ్చినా ఎవరు వచ్చినా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలని కొనసాగించడం, పథకాల పేర్లు మార్చినంత మాత్రం ఇబ్బంది ఏమీ లేదండి. ప్రజలకు మంచి జరిగే రాజశేఖర రెడ్డి గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పథకాలను కొనసాగించడం అనేది శుభపరిణామంగానే చూస్తున్నాం. అది వాస్తవం అండి. రాజ్యసభలో ఇవాళ బిల్లులు పాస్ అవ్వాలి అంటే ఈవెన్ మోడీ గారి గవర్నమెంట్కి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. అందువల్ల ఏంటంటే ఆయన సహకారం కావాలి, తప్పదు. అందువల్ల ఏంటంటే వైసీపీ బలం ఏమాత్రం తగ్గలేదు రాజ్యసభలో. అలాగే ఇవాళ శాసన మండలిలో కూడా ఆంధ్రప్రదేశ్లో వైసీపీకే ఎక్కువ మెజారిటీ ఉంది. కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ప్రభుత్వాలు చేసినట్టు బిల్లులను వ్యతిరేకిస్తే ఏమీ జరగదండి. ప్రజాభిప్రాయం మేరకు ప్రజలకి పనికి వస్తుంది అనే బిల్లుల్ని పాస్ చేయడానికి ఆయన ఏ రోజు అడ్డం చెప్పరు. అందువల్ల శాసన మండలిలో కానీ రాజ్యసభలో కానీ వైసీపీ యొక్క బలం తగ్గలేదు. ఇంకా 2-3 సంవత్సరాల వరకు కూడా తగ్గే అవకాశం లేదు. ఈ ఈవీఎం గవర్నమెంట్లో ఇంత ముంచి ఎక్స్పెక్ట్ చేయలేము కూడా ఖచ్చితంగా. నేనైతే ఈవీఎం గవర్నమెంట్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రజాపాలన అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మనం ముందు కూడా ఎలక్షన్ ముందు కూడా మనం గమనించినట్టయితే ఇక్కడ లోకేష్ గారు కూడా స్టేట్లోనే థర్డ్ మెజారిటీ నేను తెచ్చుకుంటాను అన్నాడు. 5,300 మెజారిటీతో ఓడిపోయిన ఆయన టాప్ 3లో నేను ఉంటానని చెప్పి ఆయన చెప్పడం ఒకటి. నిలబడిన 2 చోట్ల పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయినా సరే జగన్ గారు 151 సీట్లు వచ్చిన జగన్ గారిని అఘాత పాతాల్లోకి తొక్కేస్తానంటాం. కానీ ఇవన్నీ చూస్తుంటే లింక్ చేస్తుంటే ఏదో జరిగిందని అనిపిస్తుంది. ఎందుకంటే అంత సంక్షేమం ఇచ్చి కూడా 11 సీట్లకు పరిమితం అవటం అంటే అది అసలు ప్రజా తీర్పు అని నేను అనుకోవట్లేదు. ఇక తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఫ్రీ ఇసుక అన్నారు, టన్నుకు 1300 అంటున్నారు. ఫ్రీ అంటాకి చాలా ఉంటుంది. ఫ్రీ అంటాకి నామమాత్రం ఫీజు అనాలి దీన్ని అయితే లెక్క ప్రకారం. ఫ్రీ అంటే ఏంటి? ఫస్ట్ ఒకటి చెప్పారు, రీచ్ దగ్గరికి వెళ్తే టన్నుకి మనం లిఫ్ట్ చేసి మన ట్రక్లో వేయడానికి 88 రూపాయలు ఏదో చెప్పినట్టున్నారు. అది వరకు యాక్సెప్టబుల్. ఇప్పుడు 1395 అంటే అదేమంటే స్టాక్ యార్డ్కి తీసుకొస్తున్నాము, అక్కడ నుంచి తీసుకెళ్ళాలంటున్నారు. దానికి ఫ్రీ ఇసుకని మనం పెట్టకూడదు. పబ్లిక్ని మనం డైవర్ట్ చేస్తున్నట్టే దాన్ని. అలాంటి పథకాలు తీసుకొచ్చినాం. ఇప్పుడు రేపొద్దున ఫ్రీ బస్సు అంటున్నారు. బస్సు ఫ్రీయే, టికెట్కేనో డ్రైవర్కి చేస్తాం అంటారేమో. ఆ పథకం ఏమైనా తీసుకొస్తారేమో చూడాలి. ఇక అలా ఉంటుంది. ఇక రాజధాని అంటారా, మన ఇండియాలోనే నాకు తెలిసినంత వరకు బిగ్గెస్ట్ ఫ్రాడ్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. రియల్ ఎస్టేట్ వ్యాపారం అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 22,000 ఎకరాలు ఆల్రెడీ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అక్కడ. మళ్ళీ 33,000 ఎకరాలు రైతుల దగ్గర నుండి తీసుకున్నారు. మళ్ళీ వీళ్ళు అనేది ఏంటి, మనకి సింగపూర్ రాజధాని చేస్తానని. అది ఉందేమో మనకి 5,000 ఎకరాల్లో. ఇప్పుడు మనకి తీరా చూస్తే మన 1,547 ఎకరాలు ఏమో రాజధానికి కేటాయించారు. మిగతా అంతా ఏంటి, రియల్ ఎస్టేట్ చేయడానికి కాకపోతే ఏమీ లేదు అక్కడ. ఇప్పుడు నిన్న మనం జియో చూస్తే సబ్జెక్టు కరెక్షన్ ఎన్ని వేల ఎకరాలో తెలియదు కానీ జంగిలీ క్లియరెన్స్కి 36 కోట్ల రూపాయల టెండర్కి రిలీజ్ చేశారు. ఇప్పుడు ఏదన్నా ఒక ప్రాజెక్ట్కి టెండర్ ఇస్తే అది కట్టేటప్పుడు అతనే జంగిలీ క్లియరెన్స్ చేసుకుంటాడు. దానికి సపరేట్గా 36 కోట్లు కేటాయించి జంగిలీ క్లియరెన్స్ చేసుకోవాల్సిన అంత అవసరం లేదు. ఇది స్పామ్ అనాలో లేక స్కామ్ అనాలో ఇక ఆయనే చూడాలి. ఇక అట్లనే వచ్చి రాగానే మన గంటా శ్రీనివాసరావు గారు వైజాగ్లో జగన్ ప్యాలెస్ అని చెప్పారు. ఒక గవర్నమెంట్ ఒక 500 కోట్లు పెట్టి ఒక గవర్నమెంట్ బిల్డింగ్ జగన్మోహన్ రెడ్డి గారు కట్టినప్పుడు అంత డబ్బు వృధా అని మీరు అంటున్నప్పుడు అమరావతిలో స్క్రాప్ నుంచి కట్టాల్సిన అవసరం ఏముంది? ఆల్రెడీ డ్రైన్స్, ఆల్రెడీ రోడ్లు, ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ ఉన్న వైజాగ్ని డెవలప్ చేస్తే క్యాపిటల్ అయిపోతుంది కదా. నువ్వు స్క్రాప్ నుంచి రావాల్సిన అవసరం ఏముంది? అది మరి వృధా చేయటం కాదా? ఇక ఇలా చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి. ఇక ఇంతకు మించి ఎక్స్పెక్ట్ చేయకూడదని కూడా నేను అనిపిస్తూ ఉంది. సూపర్ 6 అని చెప్పి ఒకటి ఇచ్చారు. ఇసుక మనం చూసాం, ఫ్రీ ఇసుక అన్నారు, దాన్ని ఎట్లా ఉందనేది పింఛన్ అన్నారు. మీరు చూస్తే
జగన్ గారు లాస్ట్ జూన్ మంత్లో రిలీజ్ చేసినవి 65,30,000 చిల్లర రిలీజ్ చేశారు. చంద్రబాబు గారు రాగానే ఫస్ట్ మంత్లోనే 65,18,000 వచ్చినాయి. అక్కడే ఒక 12,000 కట్ అయిపోయినాయి. అంటే కారణాలు ఏదైనా ఉండొచ్చు, వాళ్ళు చనిపోయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. నెక్స్ట్ మంత్ ఎన్ని పింఛన్లు వస్తాయి, ఎన్ని తీసేస్తారు అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇలానే మనకి 3,000 రూపాయలు పెంచామని చెప్పి గత 3 నెలలు కలిపేసి మొత్తం 7,000 ఇచ్చామని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ఈ 65,30,000 మందికి కూడా ఈ 60 నెలల పాటు ఇచ్చిన రోజున వాళ్ళు ప్రోగ్రామ్ చేసుకుంటే చెప్పుకోవడానికి బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి చేస్తేనేమో శ్రీలంక అయిపోద్ది, అదే అయిపోద్ది, ఇదే అయిపోద్ది అన్నారు, సర్వనాశనం అయిపోయింది అన్నారు. ఆయనకన్నా 4 రెట్లు ఎక్స్ట్రా ఇస్తా అంటున్నారు వీళ్ళు. మరి ఇప్పుడు ఏమవ్వాలి రాష్ట్రం? నేను సంపద సృష్టిస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. మరి 14 ఏళ్ళు ఆ సంపద ఏమైపోయింది? ఆయన పరిపాలించిన గత 3 ఏళ్ళలో 3 టర్మ్లో ఆ సంపాదన ఎక్కడికి వెళ్ళిపోయింది? ఈ రోజున ఈ రాష్ట్రంలో చదువుకున్న వాళ్ళందరూ కూడా నేను హైదరాబాద్ వెళ్ళాలి, బెంగళూరు వెళ్ళాలి, కర్ణాటక వెళ్ళాలి, బొంబాయి వెళ్ళాలి అనుకుంటున్నారే కానీ ఈ రాష్ట్రంలో ఉద్యోగం నాకు వచ్చింది అనుకుంటున్నారు ఎవడైనా? ఇప్పుడు చెప్తున్నారుగా మొదటి సంతకం డిఎస్సీ మీద పెడతానని చెప్పి అన్నాడు. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాను. గతంలో కూడా బోల్డ్ ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ఆయన. వచ్చినాయా? పోయిన గత 2014 నుంచి 19 వరకు ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి ఈ రాష్ట్రంలో? మారిన చంద్రబాబు నాయుడు చూస్తారు, గతంలో కంటే ఇప్పుడు కొత్తగా మారిన చంద్రబాబు నాయుడు చూస్తారు. చూద్దాం, మరి 5 ఏళ్ళు చూడాలిగా. మరి ఆయన చెప్పినప్పుడు చూడాల్సింది. ఆయన హామీ ఇచ్చాడు, హామీ నెరవేరితే ప్రజలు ధన్యులు. నెరవేరకపోయింది అనుకోండి, ప్రజలే వై నాట్ 175 అంటారు. అప్పుడు అది ఉచిత ఆర్టీసీ ప్రయాణం కూడా పట్టబోతున్నారు జిల్లాల పరిమితిగా. అది మరి అది తెలియదు, మరి అది అలాగా ఉంటుందండి. అదే అది ఆర్టీసీకి నష్టమే, ప్రజలకు చాలా పెనుభారం అయిపోద్ది. అది అవన్నీ మన ట్యాక్సీల రూపాన వాళ్ళు తీసుకోవడమే కానీ వాళ్ళు ఏదో ప్రజలకు పెట్టినట్టు చేస్తారే కానీ అవన్నీ కూడా లాభము నష్టం ప్రజలే పడాలి. వాళ్ళేముంది చూస్తూనే ఉన్నాగా టీవీల్లో, ఫోన్లలో, సోషల్ మీడియాలో ఎంత దారుణంగా ఉందో. ఈ దేశంలో ఇలాంటి వ్యవహారం ఏనాడు లేదు. ఇప్పుడు కొత్తగా పద్ధతి వచ్చింది. ఈ పద్ధతి రాజకీయాల్లో ఎవడు శాశ్వతం కాదు. అలాంటిది వాళ్ళు వచ్చారని వీళ్ళు చేస్తారు, వీళ్ళు వచ్చారని వాళ్ళు చేస్తారు. తర్వాత నష్టపోయేది, పూర్తిగా నష్టపోయేది ప్రజలే. ఇప్పుడు ప్రజలు ఆ ప్రస్తుతం పరిస్థితి అయితే భయాందోళన ఉన్నారు. అది వాటి నుంచి చంద్రబాబు గారు తప్పించి సంక్షేమం, అభివృద్ధి మీద ఈ రాష్ట్రాన్ని నడిపిస్తే బాగుంటుంది. ఇలాగ కొట్లాటలు, కక్షలు, సాధింపులకు వెళ్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు నాశనం అయిపోద్ది. ఇక్కడ ఏదో పగలు తీసి అన్నా క్యాంటీన్ పెట్టేస్తానన్నాడు. ఏది గెలవగానే ఏది అన్నా క్యాంటీన్ ఏది? ఇవన్నీ మాటలే తప్ప రాజకీయ నాయకులంతా ఒకటే. మరి 88 రూపాయలకి ఉచిత ఇసుక ఇస్తా అంటున్నారు కదా, మరి ఇప్పుడు ఎలా ఉండబోతున్నారు? 88 రూపాయలు ముందర మా పనులు కనిపించమానండి ఆయన్ని. వచ్చి చంద్రబాబు నాయుడు గారిని ముందర బెంచర్కిల్ రమ్మనండి. వచ్చి ఇక్కడ ప్రాబ్లాలు ఏంటో కనుక్కోమనండి ప్రతి వాడిని. అప్పుడు మాట్లాడమనండి. ఇంక దీనికంటే నేను ఎక్కువ మాట్లాడలేను. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఇంకా పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు కదా, వచ్చి ఒకసారి బెంచర్కిల్కి వచ్చి ఇక్కడ ప్రతి ఓడిని, ప్రతి ఇంటికి వచ్చి వీళ్ళ బాధలేంటి, వీళ్ళ సమస్యలేంటి అని కనుక్కోమనండి. అది కనుక్కొని అప్పుడు మాట్లాడమనండి. వాడు అలాగే అన్నాడు. ఇప్పుడు కనీసం 2 నెలల నుండి ప్రతి ఓడికి పనులు లేవు. ఒక్కొక్కరు 4 రోజుల నుండి పనులకు వెళ్ళాక ప్లాట్ఫామ్లో ఊర్లకు వెళ్ళడానికి డబ్బులు లేక చెప్పులు పోగొట్టుకుని బ్లేడ్ బ్యాచ్లు ఇక్కడ భయంకరంగా తిరుగుతున్నారు. ఇక్కడ పోలీసులు ఏం చేస్తున్నారు? ఆ డబ్బులు దాచిపెట్టుకునే కూడా లాక్కుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు? ముందర ఇది అరికెట్టండి, తర్వాత మాట్లాడండి. ఇక నమస్తే. మరి గతంలో ఎలాంటి ఎదుర్కొన్నారు? ఇసుక లేని వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఇక ఎలాంటి ఇబ్బందులు, అయ్యే ఇబ్బందులు ఇప్పుడు కూడా కనబడుతున్నాయి నాకు. ఇప్పుడు ఏమైనా మారిస్తే వీళ్ళు మార్చాలా? మళ్ళీ అదే ప్రభుత్వం ఇలాగే కంటిన్యూ అయితే ఇంకోటి ఎన్నుకుంటారు.